చచ్చిపోతున్నట్టు స్పీకర్ రెస్ట్ తీసుకుంటాను ఒకసారి పని చేసింది ఒకసారి చూడండి ఏదైతే సంథింగ్ వాక్యం అంటే దీనికి కూడా పోయాను. ఇప్పుడు మనం వాక్యం చెప్తున్నాం. దేవుని వాక్యము ప్రార్థన మనకి చేయడం ఎవరికి తెలియదు. నిజంగా ప్రార్థన మనకి చేయడము ఎవరికి రాదు, ఎవరికి తెలియదు. మనము ప్రార్థన చేస్తాం కాదనట్లేదు, కానీ ప్రార్థన ఎలా చేయాలనే విషయము మనకు తెలియదు. ఏ విధంగా చేయాలనే విషయం కూడా మనకు తెలియదు. ప్రార్థన అనేది మనకు చేయడము రాదు. జస్ట్ కొద్దిగా సౌండ్ తగ్గించుకొద్దిగా, కానీ మనం చేస్తాం. అవును, సేవ చేస్తున్న మాకు కూడా కొన్నిసార్లు నిజంగానే ప్రార్థన చేయడము రాదు. నిజమైన ప్రార్థన ఎవరికి రాదు. మరి ప్రార్థన ఏ విధంగా చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఎలా ఎలా ఇష్టం దేవునికి అనే విషయం మనము మాట్లాడుకుందాం. మరి ప్రార్థన చేసుకోకుండా ఎలా దేవుడికి ప్రార్థన చేసుకోవాలి అంటున్నాడు. మరి మనకి ప్రార్థన చేసుకోవడము రాదు కదా. ఎలా చేసుకోవాలి ప్రార్థన, ఏ విధంగా చేసుకోవాలి? నన్ను చూసి చాలామంది విశ్వాసులు కదా, మాకు ప్రార్థన రాదు ప్రభు నేర్పించు అని అడుగుతారు కదా. మంచిదే, కానీ ప్రార్థన చేసుకోవడం సేవకులకు కూడా రాదు సరిగ్గా. చాలామందికి సేవకులకి రాదు. భూమి మీద ఎవరికి ఫస్ట్ ప్రార్థన చేసుకోవడమో తెలియదు. ఏ విధంగా చేసుకోవాలి ప్రార్థన, ఎలా చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి అనే విషయము ఎవరికి తెలియదు. అయినా మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఒక విషయం ఏంటంటే, యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళు చాలా ధన్యులని మనం చెప్తాం. ఎందుకంటే కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏడుపు వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, ఎలాంటి పరిస్థితులైనా సరే కానీ వెళ్ళి దేవుని దగ్గర మన బాధలు చెప్పుకోని కానీ ఏడ్చి ప్రార్థన చేస్తున్నాం అనుకుంటాం. అంటే ఒక రిలీఫ్. అది ఏదైనా కానీ ఇది ఒక గిఫ్ట్. అంటే దేవుడిని అంగీకరించిన వాళ్ళకి ఒక గిఫ్ట్ అనమాట, ఒక బహుమానం లాగా. ఎందుకంటే దేవుడు వినడం అనేది పక్కన పెట్టు కదా. ఇంకో విషయము, నా ప్రార్థన విన్నాడా లేదా, నా బాధను అంగీకరించినాడా లేదా అనేది పక్కన పెడితే, నీకు బాధ వచ్చిందనుకో, ఏడుపు వచ్చిందనుకో, కష్టం వచ్చిందనుకో, చాలా ఇబ్బంది అనిపించింది అనుకో, పరిగెత్తి వెళ్ళి దేవుని సన్నిధిలో నీ బాధని నువ్వు చెప్పేసుకుంటావు. ఏమి చేస్తావు? చెప్పేసుకుంటావు. అది ప్రభు ఇది నేను అదే నీ బాధనంతా చెప్పేసుకొని ఆయనని పట్టుకొచ్చేస్తావు. అంటే కంప్లీట్గా రిలీఫ్ అయిపోతావు. అంటే నా దేవుడు చెప్పేసుకున్నా, నాకు హ్యాపీగా ఉంది అనుకుంటావు అనమాట. బాధలు అంటే అది నువ్వు ఒక మనిషి దగ్గర చెప్పుకున్నా నీకు ఆ రిలీఫ్ దొరకదు. ఎవరి దగ్గర చెప్పుకున్నా నీకు ఆ బాధ తీరదు. కానీ ప్రభు సన్నిధిలో వచ్చి ఏడ్చుకున్న ప్రార్థన చేసుకున్నప్పుడు చాలా ఒక రిలీఫ్ అయిపోతుంది. చాలా ఒక గుండె తెంచుకున్నట్టు అయిపోతుంది. ఒక సంతోషంగా ఉన్నప్పుడు కూడా ఆ సంతోషం కూడా వచ్చి ఆయన ఆరాధిస్తూ, ఆయన స్తుతిస్తూ, గణపరుస్తూ, ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తాం. అప్పుడు సంతోషంతో, ఆనందంతో. చూడండి, దేవుని అంగీకరించిన వాళ్ళు రెండు రకాలుగా బెనిఫిట్ పొందుకుంటున్నారు. బాధలో ఉన్నప్పుడు బాధను తీర్చేసుకుంటారు వచ్చి, సుఖంలో ఉన్నప్పుడు, సంతోషంలో ఉన్నప్పుడు ఆయన ఆరాధిస్తూ, సృజిస్తూ, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో ఆనందాన్ని పొందుకుంటున్నారు. బాధలోనూ పొందుకుంటున్నారు, సంతోషంలోనూ ఆయన సన్నిధిలో పొందుకుంటున్నారు. ప్రార్థన వచ్చినా పొందుకుంటున్నారు, ప్రార్థన చేయడం రాకపోయినా కూడా వారు పొందుకుంటున్నారు. ఎందుకు నేను చెప్తున్నానంటే, మన బాధలు చెప్పుకోవడము చాలా మంచిదే. దేవుడు వింటున్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఉండు, ఎలాంటి స్థితిగతుల్లోనైనా ఉండు, నువ్వు దేవునికి ఎంతో దూరం ఉన్నప్పుడు కానీ నీ ప్రార్థన వింటాడు. కానీ జవాబులు మాత్రము కొన్ని రావు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రార్థన విని ఊరికే ఎందుకు ఉంటారంటే సమయం. ఇప్పుడు అదే దేవుడు ఏమంటాడంటే, చాలా మంది శిష్యులు ప్రభా
మాకు ప్రార్థన నేర్పించు అని అడుగుతారు శిష్యులు. అడిగినప్పుడు దేవుడు ఏమంటాడంటే, మనం ఒక ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు చెప్తున్నాడు శిష్యులకి, మత్తయి సువార్త 6:10 ఏం చెప్తున్నాడంటే అది చెప్తున్నాడు. ప్రార్థన అనేది ఫస్ట్ చెప్తున్నాడు. మరి పరిశుద్ధుల కొరకు చేసే ప్రార్థన గురించి నేను చెప్తాను. ఇవన్నీ ఇదే చెప్పేది. మత్తయి సువార్త 6:10 ఏమంటారంటే, కాబట్టి అది నాకు వస్తుంది ఏంటంట, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేర్చబడిన గాక, మమ్మల్ని ఆహారం మీరు మాకు దయచేయము, మా రుణస్తులు క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించము, ప్రతి శోధన తేక ప్రతి కీడును తప్పించిన దేవ, రాజ్యం మాకు నిరంతరము మీరైన దేవ, ఆ ప్రార్థన చేయండి అన్నాడు. చూడండి, మనకి ప్రార్థన అనేది చేయడం తెలియదు, ఎలా చేయాలో తెలియదు, ఎలా చూడదు, కానీ అది కరెక్టే. మనం వెళ్ళి దేవుడి సన్నిధిలో వేర్చుకొని చెప్పుకోవడం మంచిది, అది చాలా మంచిది. బట్ ప్రార్థన శిష్యులు అడిగినప్పుడు మేము ఎలా చేసుకోవాలంటే, ఈ ప్రార్థన చేయండి అన్న. ఈ ప్రార్థన చేయడం వల్ల నీ సమస్యలు ఏంటో, నీ బాధలు ఏంటో, నీ కష్టాలు ఏంటో అవన్నీ కూడా ఆయనకు అర్థమవుతాయి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడిన, భూమి మీద వచ్చినాడు. చూడండి, పరలోకంలోనే కాదు, భూమి మీద కూడా మీ నామము పరిశుద్ధపరచబడాలి. ఆయన నామం ఎక్కడ అక్కడ పరిశుద్ధపరచాలని ఆయన నామాన్ని ఘనపరుస్తున్నప్పుడు మీ అవసరాలు మీ అక్కలు చెప్పకపోయినా పర్వాలేదు, తీరుస్తాడు. అందుకే శిష్యుడికి ఈ ప్రార్థన చేయండి అంటున్నాడు. ఎంత బాగా, మీ నామం పరిశుద్ధపరచబడిన, మీ రాజ్యం వచ్చిన కాక, భూమి మీద మీ నామము పరిశుద్ధపరచబడిన, అనుదినము మన ఆహారమున దయచేయండి. మీ కాలానికి మన వ్యవస్థలకు మనం క్షమించినట్టు మనల్ని ఆయన క్షమిస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థనలో మన అవసరాలు, మన పరిస్థితులు, కష్టసుఖాలు అన్నిటినీ కలిపి ఆయన ప్రార్థన చెప్తున్నాడు. మన ప్రార్థన, ఈ ప్రార్థన చెయ్యండి అంటున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే, లాస్ట్ లో మన బాధలు, కష్టాలు, నష్టాలు అన్ని చెప్పుకొని ఏడ్స్ అన్ని అయిపోయినాక, ఆమెలనాక ఈ ప్రార్థన ప్రతి ఒక్కరూ చేస్తారు. అర్థమైందా? ప్రతి ఒక్కరూ చేస్తారు. ఎందుకు ఈ ప్రార్థన చేస్తున్నారంటే ఇదే మెయిన్. మనం చెప్పేస్తున్నాం అంతే, దేవునికి అప్పగించేస్తున్నాం, నా బాధ్యత నా బతకన్నది కరెక్టే, అంతకంటే ఇది చాలా విలువైంది. ఈ ప్రార్థన చేసినప్పుడు ఏమైపోతుందంటే, దేవుడు మన సమస్యలు, మన పరిస్థితులు, కష్టాలు అన్నీ తెలిసి దేవుడు వీళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలి, ఏ విధంగా వీళ్ళని కార్యం చేయాలి, వీళ్ళలో ఉన్న సమస్యలను నేను ఏ విధంగా విడిపించాలి, వీళ్ళలో ఉన్న చీకటి శక్తులు నేను ఏ విధంగా విడిపించాలి, ఎవరి ద్వారా విడిపించాలి, ఏ విధంగా కార్యం చేయాలని ఆయన చూస్తూ ఉంటాడు. మీ ప్రార్థనలు విని, మీ సమస్యలు విని, బాధలు విని ఆయన వింటూ వెయిట్ చేస్తూ ఉంటాడు. చెయ్యాలి, ఇలా చెయ్యాలి, ఇలా చేయాలి. ఊరికే ఉండే దేవుడైతే ఉంటాడు. మరి ఆ ప్రార్థన మనం నేర్చుకున్నప్పుడు ఏమైపోతుందంటే, ఖచ్చితంగా అందుకే నీ సమస్యలు, నీ బాధలు, నీ కష్టాలు అన్నీ చెప్పుకో, ఏడ్స్ వదిలేసాయి. లాస్ట్ ప్రార్థన ఇది చేయాలి. ఇది చేసినప్పుడే నీకు చాలా మంచి ఫలితము ఉంటుంది. ఇది అందుకే శిష్యుడికి చెప్తున్నాడు ఆయన, ఈ విధంగా ప్రార్థన చెయ్యండి అని. ఎందుకు చెప్తున్నాడంటే, ఆ ప్రార్థన ఎంతమంది, మీ నామం పరిశుద్ధపరచబడిన కాక, మీ రాజ్యం వచ్చిన కాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీదనే నెరవేర్చబడిన కాక, మానవుల ఆహారం మాకు దయచేయము, మా రుణస్తులు క్షమించిన వరకు మాకు క్షమించు, ప్రతి శోధన తేక అంటున్నాడు, కీడును తప్పించిన దేవ, రాజ్యము మహిమ నిరంతరం ఆయనే ఉంచున్నాడు. ఎందుకు ఈ ప్రార్థన అంటుందంటే, అన్నీ వస్తున్నాయి కదా, నీ సమస్యలు వస్తున్నాయి, నీ బాధలు వస్తున్నాయి, నీ కష్టాలు వస్తున్నాయి, నీ దుఃఖం అంతా వస్తుంది. ఈ ప్రార్థన నువ్వు ఎప్పుడైతే చేస్తూ వస్తావో నీకు అన్నీ ఆయన వింటాడు, ఆలపిస్తాడు. ఈ ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. మన బాధలు అన్ని చెప్పేసుకొని వదిలేసుకుని వెళ్ళిపోవడం కాదు. ఈ ప్రార్థన నువ్వు కంఠస్థం చేసుకో. నువ్వు ఎక్కడైనా వెళ్తూ ఉంటావు, నీకు బాధ కలిగితే, దుఃఖం కలిగితే, నీ ప్రార్థన అక్కడ తీసి బయట చక్కని పరిస్థితి రావచ్చు, కంఠస్థం చేసుకోండి మీ ప్రార్థనని. పండుగలతో గుర్తు చేసుకొని పని ప్రార్థన చేసుకుని పడుకో. ఇక్కడ ప్రయాణం చేసుకుని వెళ్తుంటే ప్రార్థన చేసుకుని వెళ్ళిపో. ఇంకా ఎక్కడైనా ఇబ్బందులు ఉంటావు, అప్పుడు ప్రార్థన
ప్రార్థన చేసుకోవచ్చు. ఈ ప్రార్థన కంఠస్థం చేసుకోవాలి. నీ సమస్యలు నీ బాధలు అన్ని పక్కన పెట్టి ఈ ప్రార్థన చేసుకోవడం వల్ల నీకు వచ్చే కీడులు ఆపదలు సమస్యలు అంటేనే ఏమిటి, కీడును తప్పించిన దేవా అంటున్నామాట, శోధన తప్పించిన దేవా అంటున్నాం. కీడు వెళ్ళిపోతుంది, శోధన వెళ్ళిపోతుంది. నీ కీడు నీ బాధ నీ సమస్య నీ దుఃఖం అంతలో చెప్పాల్సిన అవసరంలే, ఈ ప్రార్థనలోనే వెళ్ళిపోతుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే ఆలోచన చేయాలి. చూడండి, పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్టు భూమి ఎందులో నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులు క్షమించినప్పుడు మమ్మల్ని క్షమించము, ప్రతి శోధన తేక ప్రతి కీడును తప్పించిన దేవా, రాజ్యము మహిమ నిరంతరం. అక్కడ వస్తుంది. నీ బాధ ఏముందో, నీ కష్టం ఏముందో, నీ సమస్య ఏముందో, నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో, నీ ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా కావచ్చు, ఎలాంటి ప్రతికూల పరిస్థితులైనా సరే అక్కడే తప్పిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ ప్రార్థన చేయండి అంటున్నాడు దేవుడు. మరి నువ్వు అన్నీ చెప్పేసుకొని అన్నీ చేసుకున్న తర్వాత ఈ ప్రార్థన చేయకుంటే ఎలా? దేవుని కనపరచాలి. తర్వాత ఆయన మన సమస్యను అంతా తప్పిస్తాను అంటున్నాడు, కీడునంతా తప్పిస్తాను అంటున్నాడు. అది ఎలాంటి పరిస్థితులైనా కావచ్చు. దయాలతో పోరాడుతున్నావా, సైతాలతో పోరాడుతున్నావా, చేతుల శక్తులతో పోరాడుతున్నావా, లేకుంటే అప్పుల సమస్యలతో బాధపడుతున్నావా, ఏ సమస్య అయినా కావచ్చు. అక్కడ ప్రతి శోధన తప్పించినదేవా అంటున్నాడు. ప్రతిదీ ఏదైనా కావచ్చు. మరి అంతగా చెప్తున్నా ఈ ప్రార్థన నేర్చుకోకుంటే, ఊరికి నేను చెప్తూ ఉంటే దేవుడు ఏ ప్రార్థన నేర్చుకోమంటున్నాడు? ఈ ప్రార్థన. ఈ ప్రార్థన ఫస్ట్ చేస్తే నీ సమస్యలు నువ్వు వెళ్ళేటప్పుడు అన్ని నీ లీస్ట్ అంతా చెప్పాల్సిన అవసరం లేదు. నీ లీస్ట్ ఇక్కడ 1 నుంచి 100 వరకు ఉంటుందండి. కరెక్టా? సమ్ టైమ్ ఉంటాయి. 1 నుంచి 100 వరకు సమస్యలు ఉంటాయి నీవి. అవన్నీ చెప్పే లోపల నీకు టైం ఉండదు, చెప్పుకోవాలనుకుంటావు దేవునికి. అవన్నీ చెప్పి దేవునికి చేయాలనుకుంటావు. అవన్నీ సమస్యలు అన్నీ ఆయనకు చెప్పాలనుకుంటావు. అన్నిటికీ ఆయన పాదాల దగ్గర పెట్టాలనుకుంటున్నావు. అన్ని విషయాలు లీస్ట్ ఒకటి 1 to 100 వరకు నీ సమస్యలు చెప్పాలనుకుంటావు. కానీ నీకు టైం ఉండదు, చెప్పుకోవడానికి టైం ఉండదు, ప్రార్థన చేయడానికి టైం ఉండదు. వాటిని కూడా కొన్ని మర్చిపోవచ్చు. కానీ అక్కడ దేవుడు ఉంటున్నాడు, ప్రతి శోధన తప్పించిన దేవా. హల్లెలూయా. నీ సమస్య 1 నుంచి 100 వరకు ఉన్నాయి. అక్కడ అయిపోయింది, అక్కడే అయిపోయాడు. ఒక్క మాటలో అయిపోయిందండి. ఒకే ఒక మాట, ప్రతి శోధన తప్పించిన దేవా. అదే ప్రతి కీడును తప్పించిన దేవా. అదే అయిపోయాయి. ఇంక నువ్వు ఎందుకని లిస్టు? నీ లిస్ట్ ఏమవసరం? నీ లిస్ట్ ఏమవసరం ఉందా ప్రభుకి? మనకు అవసరం కదా ఆ లిస్టు, ప్రభుకి అవసరం. ప్రతిదీ అంటున్నాడు ఆయన. మరి ఈ ప్రార్థన నేర్చుకుంటే చాలండి. ప్రతిదీ అంతస్తు చేసుకో. ఈ ప్రార్థనలు ఉదయం లేచిన చేసుకో, మధ్యాహ్నం చేసుకో, 11 చేసుకో. వెళ్తున్నావా? నీ సమస్యలను చెప్పుకోవాలని నీకు ఆశ కలిగిందా? దేవుడు చెప్పుకోవాలని బాధ కలిగిందా? చేయి ప్రార్థన. అక్కడే నీ ప్రతి సమస్యని తీసేస్తున్నాడు, ప్రతి కీడుని తీసేస్తున్నాడు. మరి ఈ ప్రార్థన నేర్చుకుంటే మనము ప్రార్థన చేసేవాళ్ళని చెప్తున్నాడు. ముందుగా ఈ ప్రార్థనే రాకుంటే, ఈ ప్రార్థనే మనకి తెలియకుంటే మన సమస్యలు చెప్తూనే ఉంటుంది. ప్రభుత్వం తెలుదండి, తెలుసండి. కూర్చొని మన బయోడేటా అంతా, మన క్యారెక్టర్ అంతా అంత తెలుసు ఆయనకి. మన జీవిత ఆయుష్ కాలం ఎవరికి ఆయనకి తెలుసండి. ప్రకటన గ్రంథంలోని జీవితాలు మరణ తాళాలు నా చేతులు ఉన్నాయించినాడు దేవుడు. మన దేవుడికి సమస్తంగా తెలుసు. మన కష్టం ఏమో తెలుసు, మన బాధ ఏంటో తెలుసు, మన సుఖం ఏంటో తెలుసు, మన పరిస్థితి, మన క్యారెక్టర్, ఎవరిథింగ్ ఈజ్ నోయింగ్. ప్రభుకు అన్నీ తెలుసు మన గురించి. తల్లి గర్భంలో వేగమునిపై మన గురించి తెలుసు. కానీ మనం ఏం చెప్పుకోవాలో చెప్పుకోవాలి, ఏం చేయాలో చేయాలి అని కొన్ని ప్రార్థనలు మనకి ఇష్టం. ఈ ఫస్ట్ ఈ ప్రార్థన మనకు రావాలి. ఈ ప్రార్థన లేకుండా చేస్తే ఏమి ప్రయోజనం?
ఆలోచన ఉండదు. మన సమస్యలు చెప్పుకోవాలి, మంచిది నీకు కాదనట్లేదు. నువ్వు ఒక్క ఆ లిస్ట్ అంతా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ సమస్య తొలగించు ప్రభా, ఈ సమస్య తొలగించు ప్రభా, ఈ బాధం తొలగించినైనా, ఈ కష్టం తొలగించినైనా, ఈ అప్పం తొలగించు ప్రభా, ఈ అవమానాలు తొలగించు ప్రభా, ఈ నిందలు తొలగించి ప్రార్థనలు, ఇవన్నీ నీకు అవసరం లేవు కదా. ఎంత సింపుల్గా ఉందండి ప్రార్థన, ఎంత సింపుల్గా ఉంది. నువ్వు ఎప్పుడైతే ఇలా చేస్తూ రావాలి. ప్రార్థన విషయంలో నువ్వు దొంగలించద్దు. సైతం చాలా దొంగలిస్తుంది నేను. నువ్వు ఎంత ప్రవక్త అయినా సరే, ఎంత భక్తుడైనా సరే దొంగలించడం ఆడేది. ప్రార్థన చేయకుండా ఏదో విధంగా దొంగలిస్తుంది, మీకు తెలియదు. నేను ఎంతగా ప్రార్థన చేయాలనుకున్నా నేను సైతాన్ని కంప్లీట్గా ఎత్తుకొని వెళ్ళిపోయింది, ప్రార్థన చేయలేకపోయినా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఏదో ఒకటి వస్తుంది. కానీ నువ్వు ఉన్న పాటలు ఉన్న సమయంలోనే ఈ ప్రార్థన చేసుకున్నప్పుడైనా కనీసం నీ సమస్య, నీ పరిస్థితులు, ఎరుకలు, ఇబ్బందులు, ఏ సోదరు వస్తుందో, ఏ కీడు వస్తుందో, ఎలాంటి వస్తాయో తెలియదు కాబట్టి వాటన్నిటినీ తొలగించుకోగలుగుతాం. ప్రవక్త తెలుసండి. ఈ విధంగా మనం ప్రార్థన చేయాలి. చేయరు చాలా మంది. ఎందుకని చెప్తున్నానంటే ఈ విధంగా మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు వెంటనే ఆలకిస్తాడు. ఆ సమస్యలు ఏదైనా, ఏ కీడున్నా అవన్నీ తొలగించబడతాయి. మరి ప్రార్థన చేసే కొద్దీ ఏమైపోతుందంటే ప్రార్థన చేయడం వల్ల దేవునికి దూరం అవుతాము, పాపానికి దూరం అవుతాము. నువ్వు ప్రార్థన చేయలేదంటే ఎదురు దిక్కుతాము, సైతానికి దగ్గరవుతాం, పాపానికి దగ్గరవుతాం. ఎవరైతే ప్రార్థన బలంగా చేస్తారో వాళ్ళు పాపంలోకి పడరండి, పాపంలో పడరు. ఎవరైతే ప్రార్థన చేయలేరో పాపంలో ఈజీగా పడిపోతారు. అది ఏ సమస్యనే కావచ్చు, ఒక అప్పు సమస్యను కావచ్చు, లోకంలో ఏదో ఒక సమస్యలో నువ్వు పడిపోతావు. ప్రతి విషయాన్ని ప్రార్థన పూర్వకంగా నువ్వు జపిస్తే ఎక్కడా పడిపోదు. లేకుంటే ఏ విధంగా నేను గమనిస్తాను సైతాను. మోకరించి 2 నిమిషాలు ప్రార్థన చేస్తే నువ్వు కూర్చోవాలా, లేయాలా, వెళ్ళాలా, ఉండాలా అనే విషయం దేవుడు మాట్లాడు. ప్రార్థన చేయకుండా వెళ్ళిపోతే దేవుడు నీతో మాట్లాడడం తెలియదు, నువ్వు ఏం చేస్తున్నావో తెలీదు, అక్కడ సైతాన్ని మాట వింటున్నావో తెలీదు, దేవుడు మాట వింటున్నావు అనే విషయం నీకు తెలియదు. చేయాలండి. అందుకే ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటావో నువ్వు పాపంలోకి వెళ్ళిపోవు. అక్కడ నీకు తెలిసిందే ఇది చెడు, ఇది పాపము, ఇది భయంకరమా అని వాటిని అవాయిడ్ చేసి దేవునికి దగ్గరవుతావు. మరి నీకు ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడట్లేదంటే నువ్వు సైతాను సంబంధం. నాకు ప్రార్థన చేసుకోవడానికి ఇష్టమే లేదు, ప్రార్థనే చేయబోద్దు కాదు, ప్రార్థన అంటే ఇష్టమే రాదు, నాకు అసలు మనసే రాదని అంటున్నావు అనుకో, నువ్వు ఎవరు సంబంధి? సైతానికి సంబంధం. అందుకే ప్రార్థన చేసుకునేటప్పుడు ఏ సైతానికి మనము దొరకమన్నమాట. ప్రార్థన అనేది ఊపిరి. ఏంటండి? ఊపిరి. ఆ ఊపిరి ప్రార్థన నువ్వు ఊపిరి పోయిందనుకో ప్రాణం ఉంటుందా? ఉండదు. నువ్వు ప్రార్థన చేయలేదనుకో ఆ ఊపిరి లేనట్టే. నేను ఊపిరి లేనట్టే. నీకు ప్రాణం ఉంది, ఊపిరి ఉందంటే, ఊపిరి ఆడుతుందంటే నీకు ప్రాణం ఉంది. నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే నీకు ప్రాణం ఉంది. నువ్వు ప్రార్థన చేయలేవంటే నీ ప్రాణమే లేదు. మరి ఒక్కసారి ఆలోచించండి. ప్రార్థన ఊపిరి లేకుంటే ప్రాణం పోతుందని తెలుసు. ప్రార్థన చేయకుండా ఎన్ని రోజులు గడిపింటారో, ఎన్ని రాత్రులు గడిపింటారో, ఎన్ని రోజులు గడిపింటారో, ఎన్ని సంవత్సరాలు గడిపింటారో. మరి ఇలాంటి వారు అందరూ చచ్చిన స్థితిలో కంప్లీట్గా చనిపోయింటారు. ఊపిరి లేకుంటే మనిషి చనిపోతారు కదా. మరి ప్రార్థన లేననుకుంటా అదే పరిస్థితి, అదే పరిస్థితే, చనిపోయిన స్థితిలో ఉంటారు వాళ్ళు. మరి ఎంత భయంకరం చూడండి, ఎంత భయంకరం చూడండి. మరి చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు మొత్తం ప్రభు ఉన్నాడు అక్కడ. ప్రభు
సైతాను ఎన్ని వేల సైనాన్ని తీసుకొస్తుంది నీళ్ళకి. వేల దాన్ని తీసుకొచ్చి సంసారం చేస్తాయి, కాపురం చేస్తాయి. మరి ప్రార్థన మన ఊపిరిలాగా చేసుకోవాలి. కనీసం మన కోసం మనము స్టాండర్డ్ కోసం నువ్వు ప్రార్థన చేయడం, ఎవరో కోసం చేయకుండా ఫస్ట్ నీకు నువ్వు నిలబడ. నీ చెట్టు ఎండిపోతా అంటే నువ్వు మా చెట్టుకి నీళ్ళు వస్తావు, నువ్వు వస్తావా? నీ చెట్టే సరిగ్గా లేదండి, నీ చెట్టు ఎండిపోతాను, లోపలికి ఎండిపోతాను, కుళ్ళిపోతాను. ఇంకో చెట్టుకి నీళ్ళు వేసేపోతావా? నువ్వు ఇవ్వగలవా? నువ్వు పచ్చి ఉంటే ఇంకో చెట్టుకి నీళ్ళు ఇస్తావు. మరి నీళ్ళు ప్రార్థన లేనప్పుడు ఆ చెట్టు ఎలా ఎండిపోతుందో, అది ఎలా కుళ్ళిపోతుందో ఆ విధంగా ఉంటుందండి జీవితము. మరి నువ్వు చెట్టుకి నీళ్ళు ఎక్కడ వస్తావు? నువ్వు నేను గుడ్డల నుంచి పైకి ఎలా లేపుతావు? దేశంలో నుంచి ప్రార్థన చేస్తుంటావు. నువ్వు నీ చెట్టు ఎండిపోతా ఉంటుంది, దేశాన్ని కాపాడు ప్రభావం అంటుంటావు, నువ్వేమో ఇక్కడ ఎండిపోతా ఉంటావు. కరెక్టే కదా? ఫస్ట్ మనల్ని మనము స్టాండర్డ్గా చేసుకోవాలి. మనల్ని మనం పచ్చగా ఉన్నప్పుడు ఇంకో చెట్టుకి నువ్వు నీళ్ళు ఇస్తావు, ఇంకో చెట్టుకి నువ్వు సహాయం చేస్తావు, ఇంకో చెట్టుకి ఏదైనా దారి చూపుతావు. కానీ నువ్వే కుళ్ళిపోతా అంటే, నువ్వే ఎండిపోతా అంటే, నువ్వే లోపల గుంతలో ఉంటే పైన మీరు ఏం చేస్తావు? ఏం చేస్తుంది? గుంతలో ఉండి ప్రపంచాన్ని కాపాడంటావా? నువ్వు గుంతలో లోపల ఉండేసి ఎండిపోతూ కుళ్ళిపోతూ లోపల కూర్చొని ప్రపంచాన్ని కాపాడంటే ప్రభు కనీసం నవ్వుతాడేమో. కరెక్టా కదండి? మనము లేవగలిగేటట్టు ఉండాలి. కనీసం లేవలేకపోయినా మనమైనా గాలి వచ్చినా, తుఫాను వచ్చినా, వరదలు వచ్చినా, ఏమి వచ్చినా నిలబడి ప్రభు కోసం పరలోకంలో చేరేటట్టున్నది. మరి ఇది లేకుండా అది లేకుండా మరి ఎలా జీవిస్తున్నారు? ప్రార్థన లేకుండా లేస్తానే టిఫిన్ చేయడం, మధ్యాహ్నం తినడం, రాత్రి పండుగ. ఎప్పుడు ప్రార్థన అంటే ఏదైనా సమస్య ప్రభా ఈ సమస్య నీకు చెప్తున్నా అంతే. అది సమస్య వచ్చినప్పుడే ప్రభు గుర్తొచ్చింది. మిగతా టైంలో ప్రభు గుర్తురాడండి, ప్రార్థన కావాలి, ప్రభువే గుర్తురాడు. మీరు ప్రార్థన ఎలా చేస్తామండి? సమస్య వచ్చినప్పుడు మాత్రమే ప్రభు దగ్గరికి వస్తే సమస్య తీరిపోదని వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది లేరండి. కనీసం ప్రభుని జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఉన్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రభుత్వం మనం స్వస్థత పొందుకున్నాం, ప్రభు ద్వారా దేవుని పొందుకున్నాక కృతజ్ఞత కలిగి జీవించినప్పుడు నీ పట్లంగా ఏం చేయాలనుకున్నట్టు పొందుకుంటావు. నువ్వు వెళ్ళిపోతే అక్కడే ఆగిపోతాయి, నువ్వు వెళ్ళిపోతే వారికి ఆగిపోతాయి. నువ్వు ఇలాగే ఉంటున్నాను అంటే నా దగ్గర ఎవరు వాళ్ళకి నేను ఇస్తానంటాడు దేవుడు. అప్పుడు ఎట్లుంటుంది చూడండి పరిస్థితి, ఎలా ఉంటుంది పరిస్థితి. అందుకే ప్రార్థన చేసుకోవడం వల్ల మనల్ని మనం రక్షించుకుంటాము, మనల్ని మనము పరిశుద్ధపరుచుకుంటాము, ఆత్మీయతలు ఎదుగుతాము, దేవుని మాటలు వినగలుగుతాము, అన్ని విషయాల్లో బలంగా నిలబడతాము, ఎలాంటి పరిస్థితులైనా స్థిరంగా ఉండగలుగుతాము, పాపానికి చోటు ఉండదు, ఇతరుల కొరకు మన ప్రార్థన వల్ల సహాయకరంగా ఉంటుంది. మరి అవన్నీ లేకుండా నేను ఊరిని గుంపులో ఉండి మా ప్రపంచాన్ని కాపాడు, ఈ భక్తులు కాపాడు, ఆ భక్తులు కాపాడంటే ఫస్ట్ నువ్వు బయటకు రా అంటాడు. ఫస్ట్ నువ్వు పాపమూపులో నుంచి బయటకు రా, చీకటిలో నుంచి బయటకు రా, ఫస్ట్ నీకు నువ్వు రక్షించుకో అంటున్నాడు దేవుడు. మరి అది మాత్రం మర్చిపోయి నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రార్థన చెయ్యి. ఫస్ట్ నీకు నువ్వు రక్షించుకోవడానికి ప్రార్థన చెయ్యి. వాళ్ళు క్రీస్తు కొండ మీద నిలబడి నిలబడినప్పుడు చెయ్యి. ఇంట్లో వాళ్ళ కోసం చెయ్యి, బయట వాళ్ళ కోసం చెయ్యి, ప్రపంచం కోసం చెయ్యి, రాజకీయ నాయకుల కోసం చెయ్యి, ప్రధానమంత్రుల కోసం చెయ్యి. దాన్ని ఇష్టపడతాడండి, చాలా ఇష్టపడతాడు. మనం ఏ విధంగా ప్రార్థననే తెలియదు, ప్రార్థనే చెయ్యరు. సమస్య వచ్చినప్పుడు మాత్రమే ప్రార్థన, సమస్య వచ్చినప్పుడు మాత్రమే ఉపవాసం ప్రకటించుకునేది. అంతవరకు మీ కడుపుకి ఏమి తక్కువ కూడా పెట్టేసింటారు. ఏ రోజు సమస్య వచ్చినప్పుడు ఉపవాసాన్ని ప్రకటించుకుంటారు. అసలు సమస్య వచ్చినప్పుడే ఉపవాసం ప్రకటించారు కదా, కరెక్టా కదా? మా ఇంట్లో ఏమో సమస్యలు ఎక్కువ అవుతున్నాయి
అన్ని వ్యతిరేకతలు వస్తున్నాయి. ఈ వారంలో ఉపవాసం ఉందాం. ఒక్కొక్కరు ఉపవాసం ఉండక మరి మంచి పరిస్థితులు బాగానే వస్తాయి, అనుకూలమవుతాయి. ఉపవాసం ఏంటో తెలియదు, ప్రభు ఏంటో మర్చిపోతారు. మరీ సమావేశం వచ్చినప్పుడు మరీ అప్పుడు ఉపవాసం గుర్తొస్తుంది. చూడండి ఎంత భయంకరమైన జీవితం అండి. ఏ వారంలో ఒక్కరోజు కడుపు కాల్చుకోలేవా? ఒక్కరోజు 2-3 గంటలు ఉండలేవా? ఇక్కడ ప్రతిరోజు పెట్టా నేను, ప్రతి శనివారం ఉపవాసం ఉంటుంది. ఇక్కడ సంవత్సరమే కాదు, ఈ ప్రభు వచ్చేంత వరకు ఇక్కడ ప్రతి శనివారం ఉపవాసం ఉంటుంది. అదే అందుకు నేను చెప్తున్నానంటే, వారంలో ఒక్కరోజు 2-3 గంటలు ఉండలేవా? మరి రోజు నేను ఎట్లుంటానండి? నాది కడిపే కదండి. మరి మీరు పొద్దున దోశ తింటారు, ఎట్లా తింటారు? ఇష్టమైన టిఫిన్ తింటారు. మరి మధ్యాహ్నం, మరి రాత్రి 3 పూట్లు మీరు తింటే రోజు ఒక్క పూట తిని మేము ఎట్లుండాలా? మరి రోజు 4 గంటలు తింటే మరి రేపు 4 గంటలకు భోజనం. మామూలుగా పాలు చూసి తీసుకున్నది కావాలి, రోజు తీసుకోవాలి కదా. మరి నువ్వు వారం అన్నారు. మరి వారంలో ఒక్కరోజు కనీసం 3 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 4 గంటల తర్వాత మరి భోజనం ఉంటుంది. మరి 2-4 గంటలైనా ఉపవాసం ఉండలేకుంటే ఎలా అండి? దేవుడితో ఎలా రిలేషన్ ఏర్పడుతుంది? కడుపు నిండా ఉంటే దేవుడు మాట్లాడండి. కడుపు కాలుతూ ఉంటే దేవుని ప్రార్థిస్తుంటే, ఆరాధిస్తుంటే దేవునికి నువ్వు దగ్గర అవుతావు. దేవుని ఆత్మకి లింక్ అవుతుందండి. ఉపవాసంతో ఉన్నప్పుడు నువ్వు కడుపులో కంప్లీట్గా తిన్నావు అనుకో, మోకరించి ఏమి ప్రభు పైకప్పు కూడా లేదు నీ ప్రార్థన. ఎందుకంటే కడుపు నిండా నీకు ఉంటుంది. మనసారా ప్రార్థన చేయలేవు నువ్వు, ఈ హృదయపూర్వకంగా ప్రార్థన చేయలేవు. కడుపులో కాలుతుంటే, కడుపులో ఏం లేకుంటే దేవుడు చెప్పుకుంటే నీ బాగా దేవుని ఆత్మ, నీ ఆత్మ లింక్ అవుతుంది. అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలగిస్తాడు. ఫస్ట్ నీలో ఉన్న బలహీనతలు తొలగిస్తాడు. ఫస్ట్ నీలో ఏ బలహీనతలు ఫస్ట్ అవి పెట్టాయి. ఫస్ట్ మనిషిలో ఉన్న బలహీనతలు చాలా డేంజర్. ఆ బలహీనతల నుంచి విడబడాలని అనుకుంటాడు ఉపవాసం ఉన్నప్పుడు. ఆ బలహీనతలు విడుదల అందుకున్నప్పుడు నువ్వు ప్రార్థన చేసుకోబడతావు, వాక్యం చదువుకుంటావు, దేవుని మందిరానికి చక్కగా వస్తావు. ఉపవాస ప్రార్థన అంటే ముందే వచ్చి కూర్చుంటావు, ఆరాధనకి ముందే వచ్చి కూర్చుంటావు. దేవుని పనులు చేయడానికి కూడా ఇష్టపడతావు. దేవుని ఆత్మనికి లింక్ అయినప్పుడు కసుల్లో కంటే వస్తావు. అది దేవుని ఆత్మ లింక్ కాలేదనుకో, అడ్రస్ లేకుండా వెళ్ళదు, చేయడానికి ఇష్టపడు. అందుకే అలా ఉన్నప్పుడు చాలా బలం పొందుకుంటాం. రోజుకి దేవుని శక్తి పొందుకుంటాం, దేవుని బలం పొందుకుంటాం, దేవుని ఆత్మతో సహాసమై నడుస్తావు. ఎక్కడ నష్టపోవు, ఎక్కడ ఇబ్బంది పడవు, ఎక్కడ ఏ విషయంలో లేకుండా పరిగెత్తావు. ఇప్పుడంతా సైతాన్ని డబ్బు చూపించే లోకం ఇప్పుడు పరిగెడుతుంది. ఫస్ట్ డ్యూటీ కాదు, షిఫ్ట్ డ్యూటీలు కూడా వస్తుంది. ప్రార్థన ఇప్పుడు షిఫ్ట్ డ్యూటీ కదా, ఎందుకంటే డబ్బు ఎక్కువ వస్తుంది. సైతానికి అర్థమైంది, వీళ్ళు డ్యూటీ చేసి మరి నా వాళ్ళు సమయం ప్రార్థన చేసుకుంటారు. ప్రార్థన చేయకుండా సాయంత్రం డ్యూటీ, మరి నైట్ డ్యూటీలు, షిఫ్ట్ డ్యూటీలు, మరి శనివారం కూడా డ్యూటీలు, మరి ఆరోగ్యం ప్రార్థన చేయకుండా ఆదివారం కూడా వీళ్ళకి సాయంత్రం కొద్దిసేపు 1 గంట ఉండేసిరా, డబ్బులు ఎక్కువ వస్తాయి. షిఫ్ట్ డ్యూటీలు ప్రార్థన చేయకుండా దొంగలిస్తుంది. నువ్వు బాగా ఆలోచించు, నీకు ఎంత కావాలండి? నీకు ఎంత కావాలో అంత ఆలోచించు. ఎక్కువ సంపాదించుకొని నేను ప్రార్థన లేకుండా, ఆత్మీయత లేకుండా, దేవుడు లేకుండా చనిపోతే నీ డబ్బు ఏం పనికిరానండి. నీ షిఫ్ట్ డ్యూటీలో ఏమీ పనికిరావు. నీకు నువ్వు ఎంత కష్టపడినా ఏమీ పనికిరావు. అక్కడ సైతాన్ని నవ్వుతుంది నేను చూసి. నాకు ఎంత ఇచ్చినా అంతే చేయవు, నాకు ఎంత డబ్బు ఇచ్చినా నేను చేయలేయా అని నువ్వు ప్రార్థనలో గడుపు. ఒక రోజు డ్యూటీ చేస్తా అంటే నువ్వు రోజు డ్యూటీ చేసేది, రోజు దేవుని కోసం గడుపు, ఇంట్లో ఉండు, మందిరంలో గడుపు. నీ ఆత్మ బలపడుతుంది, దేవునికి దగ్గర అవుతుంది. రాగంలో ఎత్తబడలేవు. దేవుని ఆత్మకి నీ ఆత్మ లింగు కాకుండా నువ్వు ఎత్తబడలేవు. గిలగిల కొట్టుకొని కింద పడతావు. నీకు తెలియదు. దేవుని ఆత్మతో లింక్ కాకుండా, పరిశుద్ధత లేకుండా నువ్వు ప్రభుని చూడలేవు. దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడు లేకుండా పరిశుద్ధుడే ఉంటున్నాడు దేవుడు.
పరిశుద్ధత లేకుండా నువ్వు దేవుని చూడలేవు. మరి నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడే వెళ్ళి పొందుకుంటావు, కానీ ప్రార్థన లేకుండా నువ్వు నీలో ఉన్న బలహీనతలే తీసేసుకోలేవు, నీలో ఉన్న చీకట్లు తీసేసుకోలేవు, నీలో ఉన్న ఏ గలీజున్నా తీసేసుకోలేవు. ప్రార్థన చేయడం వల్ల దేవుడిని ఆయన రక్తంతో కడుగుతూ కంప్లీట్గా చేసినప్పుడు నువ్వు పరిశుద్ధత పొందుకుంటావు. దేవుడు పిలిస్తే ప్రభుని హత్తుకోగలుగుతాం. మరి ఎంత భయంకరమైన జీవితం. ఒక్కసారి అన్నది దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులే ఉండండి అంటున్నాడు. మరి నేను ఒక పాస్టర్ ఒక్కటే పరిశుద్ధంగా ఉంటే చాలా అనుకున్నావు అనుకో, నేను ఒక్కటే పనిలోకుండా ఉంటావు. మరి నువ్వు ఉంటావు. ఒకసారి ఆలోచన. అందరూ పరిశుద్ధులు కావాలి. దేవుడు పిలిచే టయానికి అందరూ పరిశుద్ధులుగా ఉండాలి. ఇక్కడ మమ్మల్ని పరిశుద్ధంగా పెట్టిన ఎందుకు మిమ్మల్ని పరిశుద్ధంగా తయారు చేయడానికి ఇక్కడ పెట్టలేదండి. పరిశుద్ధంగా లేకుంటే మీరు పరిశుద్ధం లేదనుకో, ఆయనే పరిశుద్ధత లేదు, నేనే ఉండాలా? ఆయన ఆశ్రమ పరిశుద్ధత లేదు, నేనెందుకు ఉండాలి? నువ్వే లేదన్నా నాకేం చెప్తా ఉంటావు, కంటవనివా? కరెక్టా కదా? కాబట్టి ఇక్కడ పరిశుద్ధత ఉన్నప్పుడు పరిశుద్ధత గురించి మాట్లాడగలుగుతారు. అధికారం వచ్చింది. మనం ఏ విధంగా అధికారం కలిగి ఉంటామో అధికారం ప్రజలకి ఇవ్వాల్సి వస్తుంది. ఇది పరిశుద్ధంగా ఉన్నప్పుడు నేను మిమ్మల్ని పరిశుద్ధంగా తయారు చేయడానికి ఇష్టపడతాను. ఇక్కడ పరిశుద్ధత లేకుంటే మాట్లాడతారు. పరిశుద్ధత గురించి ఇక్కడ బాగా వాక్యం చెప్పే వాళ్ళే మాట్లాడలేదు. వాళ్ళకే నేను మీకేం చెప్తాను, వాళ్ళకే నేను మాకే చెప్పలేదు. పరిశుద్ధత గురించి చెప్పలేదు. కాదండి ఇప్పుడు లోకల్లో చూస్తే నేను కూర్చోలేకపోతాను. ఇది కాదండి, ఇది దేవునికి ఇష్టమైంది కాదు. పరిశుద్ధత లేకుండా ఎలా పరిశుద్ధత వస్తుంది? నాకు పరిశుద్ధత కావాలనుకోవడం తప్పు లేదు, కానీ అభిషేకం కావాలనుకోవడం తప్పు లేదు. కానీ ఫస్ట్ నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థనలో గడుపుతూ, ప్రతిరోజు ప్రార్థనలో గడుపుతూ, ఒకరోజు ఉపవాసం అయ్యేసరికి గడపనప్పుడు నీలో ఉన్న బలహీనతలు అన్నీ వెళ్ళిపోయినప్పుడు ఆయన పరిశుద్ధపరుస్తాడు. ఆయన అభిషేకం పొందుకుంటావు, పరిశుద్ధత పొందుకుంటావు. స్థిరంగా నువ్వు ఆయన బంధు మీద కట్టుకుంటావు. వీళ్ళు మరి కట్టుకోకుండా వెంటనే లోపలన్నీ బలహీన పరిశుద్ధత ఎప్పుడో ఇచ్చినాడు. వీళ్ళ బలహీనతలకి ఆయన చాలా సెన్సిటివ్ పర్సన్ అండి. పాపం చూస్తే పారిపోతాడు, పాపని ఇష్టపడతాడు. కీర్తనల వాక్యం ఉంది, పాపం చూసి అసహించుకొని పారిపోతున్నాడంట దేవుడు. ఎంత భయంకరంగా చూడండి. పాపని ఇష్టపడతాడు. పాపం అంటే అంత అసహ్యం. మరి మళ్ళీ ఇంకా పాపం ఉన్నా దేవుడు అయాస్కరమైన ఏమన్నా అవన్నీ వెళ్ళిపోవాలండి. నువ్వు ఫస్ట్ నీకోసం ఏసు, నీకోసం పశ్చాత్తాపడు, నీకోసం ప్రార్థన, నీకోసం ఉపవాసం, నీ కడుపును కాల్చుకో. నీదైన బలహీనతలన్నీ దేవుడు తీసివేస్తాడు. నువ్వు బలపడతావు, చాలా బలపడతావు. ప్రార్థనలో బలపడతావు, వాక్యం చదువుతావు, ఉండడానికి ఇష్టపడతావు. ఆయన మందిరానికి పరిగెత్తుకుని వచ్చి కూర్చుంటావు, ఆయన పనులు చేయడానికి ఇష్టపడతావు. అంతవరకు రాలేదు. మరి ఇన్ని కార్యాలు ఉన్నప్పుడు మరి నేను చెప్తానంటే అంత బలమైన ఉపవాస ప్రార్థన అంటే, ఉపవాస ప్రార్థనకి వస్తానంటున్నావు, మరి తినేసి వస్తే నా బలం పొందుకోరు. ఉపవాసంతో ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు రోజుకి నీలో బలహీనతలు తీసేస్తాడండి. మనం కూడా నేను ఎట్లుంటున్నానో నాకైతే తెలియదు, కానీ రోజు ఒక పూట నాకే తెలియదు. మరి ఎలా ఉంటున్నానో కూడా నాకు తెలియదు. కానీ ఇప్పుడు నాకు తింటే బాగుండదండి, తినుకుంటేనే బాగుంటుంది. అది నాకే తెలియదు. తింటే నాకు బాగుండదు, మరి తినుకోకుంటేనే హ్యాపీగా ఉంటుంది. ఒకప్పుడు తింటేనే చాలా హ్యాపీగా ఉంటాను. మరి ఎలా ఉంటున్నాను నాకైతే తెలియదు, కానీ దేవుడు అలా మార్చేశాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైతే వారంలో ఒక్కరోజండి, ఒక్కరోజు ఆయన కోసము ఓన్లీ ఉపవాసం ఉండి కఠినమైన సమస్యల కోసం, అన్ని సమస్యల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు నీలో ఉన్న బలహీనతను తొలగించుకొని ఆత్మీయతలో బలపడతావు. దేవుని లేస్తూనే ప్రార్థన చేస్తావు, వాక్యం చదువుతావు, వాక్యం వింటావు, మందిరానికి కరెక్ట్గా వస్తావు, నువ్వు క్రీస్తు బండ మీద కట్టుకుంటావు. ప్రభు పిలిచిన డైరెక్ట్గా వెళ్ళి పరలోకంలో ప్రభుని హత్య
అండి, అత్యున్నతం అండి. మనంత ఆశామాష అండి. పరిశుద్ధత లేనిది ప్రభువు లేడు, పరలోకము లేదు. పరలోకం లేకుండా ఏం చేయాలండి? ఈ లోకం ఏందండి? ఈ లోకం అంతా పెంట కుప్పలతో సమానం అండి. మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ రంగులుగా కనిపిస్తుంది ఏమో తెలియదు కానీ నాకైతే నా కళ్ళకి ఈ ప్రపంచం అంతా పెంట కుప్పల మీద సమానంలా ఉందండి. మీరు నమ్మండి నమ్మకపోండి, పెంట కుప్పల మీద సమానం ఈ ప్రపంచం. మరి అలాంటి దానికోసం నువ్వు పరిగెడుతున్నావే, మరి ఎలా ఉంటుంది చెప్పండి? ఒక్కసారి ఆలోచించు. రంగులు చూపిస్తాను, కాగితాలు చూపిస్తుంది. ఇట్లా కాగితాలు చూస్తేనే అయిపోయి పడిపోయింది, పక్కన పడిపోయాయి మేడం. దాన్ని కాలకి నేర్చుకోవాలండి, అవసరానికి వచ్చేసుకోలేదు. ఓన్లీ అవసరం మాత్రమే అది, అంతేగాని దాన్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకి అవసరానికి ఉపయోగించుకోవాలి, పక్కన పడేయాలి. అది అప్పుడు నువ్వు పనిపెడతావు. ఇలా చూపించినానికి కొంత పరిచయ బలం చేస్తుంది. ఇదో ఇంత డబ్బా ఉంటే అవక అబ్బా ఇంత డబ్బా ప్రభు అడుగునే మరో మాట్లాడతాను. ఈరోజు ఎంతోమంది దాన్ని చూసి పడిపోయిన అంటున్నారు. అది మన అవసరమే, మనకి ప్రభు తీరుస్తాడు. అవసరం నీకు అవసరం తీర్చుకో, పక్కన పడేదని. అంతేగా నిద్ర పెట్టుకున్న వాడికి అది నిన్ను పాతాళంలోకి వేస్తుంది. అది దాన్ని తీసి నిద్ర పెట్టుకున్న వాడికి పాతాళంలో పడేస్తుంది. ప్రభుని నెత్తిలో పెట్టుకోవు, ప్రభుని తలపైన ఎక్కించుకో, నువ్వు హృదయంలో పెట్టుకో, నేను నిలబెడతాను. అది ఎప్పుడు కాళ్ళ కిందేనండి. నా దృష్టి అయితే నేను ఎప్పుడు దాన్ని కాళ్ళ కింద చూస్తూ ఉంటాను. నేను నమ్మని నమ్మకపోయి రూపాయి లేకపోయినా, కోట్లు ఎన్నెన్నో కానీ కోట్లు చూసినా కూడా అంతే నా పక్కన పడేస్తాను. మీకు తెలియదు, చూస్తాను. ఇంకా కోట్లు అవసరం తీసుకుని పక్క పడేయంటాను, పక్క పెట్టేసే ఉంటాను. ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ రోజుల్లో సైతాను ఆ ఒక్క బలహీనతతో మనుషులందరినీ పాతాళానికి నడిపిస్తాను. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన అవసరం ప్రభు తెలుసండి, మనకు సహాయం చేస్తాడు. అంతే, అవసరం తీర్చుకో, పక్కన పడి దాన్ని ఎందుకు తలపని పెట్టుకుంటున్నావు, దాన్ని ఎందుకు ధర్మ పెడుతున్నావు, దాన్ని 10 సార్లు మనం చూస్తున్నావు. ఇంకా యా బ్యాంకులో పెట్టాలా, ఇంకా ఎవరికి యాడ పెట్టాలా, ఇంకా ఏం చేయాలి, ఇంకా యా కార్లు కొనాలి, ఇంకా యా బృంగళాలు కొనాలా, ఇంకా ఎన్ని బిల్లులు కట్టాలా. దీని గురించి కాదు మనం ఆలోచిస్తాను. నీ ఆత్మ ఏ స్థితిలో చూడు. ఫస్ట్ నీ ఆత్మ ఏ స్థితిలో హీరోగా పిలిచినారనుకో, దేవుడు అన్నది ఎక్కడ పోతావు, అది ఫస్ట్ ఆలోచించు. నా ఆత్మ ఏ స్థితిలో ఉంది? ఈ రోజు రాత్రికి దేవుడు పిలిస్తే నేను ఎక్కడ ఉంటాను? నా కోట్లు నా ఇంట రావు, నా బిల్డింగ్ నా ఇంట రావు, నా కార్లు బంగ్లా నా ఇంట రావు, నీ భార్య కూడా ఇంట రావు, నీ పిల్లలు కూడా ఇంట రావు. మరి ఎందుకండి మీకు? ఫస్ట్ నీ ఆత్మ ఏ స్థితిలో ఉందో, ఇలాంటి భయంకరమైన స్థితిలో ప్రభు పిలిస్తే నేను ఎక్కడికి వెళ్తాను? ఆ రాజ్యంలో నేను ఉంటానా? నేను వెళ్ళగలనా? ఈ క్షణం పిలిస్తే అప్పుడు నీకేం తప్పదు. అందుకే అనేది మొట్టమొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని ఎత్తుకంటే నీ రాజ్యం నేను ఉంటే ప్రభు ఫస్ట్ ఇవి చూసుకుంటాను. కిందంతా ఎదుగుతా అంటారు, కింద ఏమి లేదు, మట్టి తప్ప. ఈ భూమి నువ్వు ఎంత 24 గంటలు ఎత్తుకు, మట్టి తప్ప ఏం తగ్గుదు. అన్ని మనకు కావాల్సినటువన్నీ పైన ఉన్నాయి. పైన ఎత్తుకో ప్రభు అని చెప్తే ప్రభు పైకి అసలు చూసేవాళ్ళే లేదు. పైన ఎత్తుకుంటే ఫస్ట్ నన్నే అని అంటున్నారు. పైన మరీ ఎత్తుకోవాలి ప్రభు, ఇక్కడ చూస్తామంటారు. కింద ఎత్తుకుతున్నారు అంతా. కింద ఏమి లేవండి, ఏమీ లేదండి. నువ్వు పైన ఎదిగినప్పుడు నీకేం కావాలో ఆయన సమకూరుస్తాడు. నువ్వు కింద ఎదిగితే ఏదో ఆయన దగ్గరికి. ఎంత భయంకరమైన రోజు చూడండి, ఎంత భయంకరమైన దినాలు వచ్చినాం, ఎంత భయంకరమైన సిచ్యువేషన్లో మనం వచ్చినాం. మరి ప్రార్థన ఎలా చేసుకుంటున్నావు? ప్రార్థన ఉదయం చేసినావా, మధ్యాహ్నం చేసినావా, రాత్రి చేసినావా? నువ్వు ఎక్కడికి పోయినప్పుడు శోధంలో పడకుండా, పాపంలో పడకుండా, చీకట్లో పడకుండా, ఏ విషయంలో మోసపోకుండా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? పర్వాలేదైతే
నువ్వు ప్రార్థన చేయలేదనుకో, నువ్వు ఎక్కడైనా పడిపోతావు, యారైనా పడిపోతావు, ఎంత బలహీనతైనా పడిపోతావు. మరి నువ్వు చేసుకోకుంటే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచన, ఎలా ఉంటుంది? మరి అంతగా దేవుడు చెబుతున్నప్పుడు ప్రార్థన చేసుకోకుండా రోజులు గడిపిన రోజులు ఉన్నాయి, నెలలు గడిపిన రోజులు ఉన్నాయి, సంవత్సరాలు గడిపిన రోజులు ఉన్నాయి. మరి ఇంకెప్పుడు ప్రార్థన? నువ్వు ఇంకెప్పుడు చేసుకోవాలి? నీకు నువ్వు రక్షించుకోవడానికి ప్రార్థన. మనం ప్రార్థన చేసుకోవడమే నీకు తెలియకుండా, ప్రార్థన చేయకుండా లోకంలో వెతుకుతూ ఏమీ దొరకదు. నీకు ఇంకా వెతికే కొద్ది లోకంలో బాధ, వేదన, దుఃఖం, అశాంతి, నిద్ర లేదు, నెమ్మది లేదు, షుగర్లు, బీపీలు, అనేక రోగాలు నీ ఇంటే వస్తాయి. కానీ ఒక్కటి మంచిగా ఎప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడానికి అలవాటు పెడతావు. కష్టమైన, ఇష్టమైన, నష్టమైన ఏదైనా ప్రార్థన చేసుకొని దేవునికి ఇష్టంగా నడుస్తున్నావు. నీ అవసరం అక్కలు తీరుస్తూ నేను నడిపిస్తూ ఉంటాడు, కానీ పడేయడం. మరి పరిశుద్ధుల గురించి ఇంకోసారి చెప్తాను, ఎందుకంటే 2 టాపిక్లు చెప్పలేము. ఇప్పుడు ప్రార్థన అనేది నేను చెప్తున్నా. అందుకే ఎప్పుడైతే మనం ప్రార్థన చేసుకోవాలి, అందుకే ప్రార్థన ఏ విధంగా చేసుకోవాలి. ప్రార్థన చేసుకోవడం వల్ల, ఉపవాసం ఉండడం వల్ల మనలో ఉన్న బలహీనతలన్నీ వెళ్ళిపోయి నువ్వు ప్రార్థనలో ఆత్మీయత బలపడే కొద్దీ దేవుడు నీకు దగ్గర అవుతాడు. నువ్వు ప్రార్థనే లేకుండా శరీరం గురించి ఆలోచిస్తున్నావు అనుకో, ప్రభు అస్సలు ఉండదు. శరీర సంబంధి కాదు, ఆయన ఆత్మ స్వరూపుడైన తండ్రి. నువ్వు ఆత్మీయతలో ఎంత ఎదుగుతావో అంత దగ్గరగానే ఉంటాడు దేవుడు. నువ్వు శరీరానికి ఎంత ప్రార్థిస్తావో అంత దూరంగా ఉంటాడు ప్రభు. శరీరానికి నువ్వు ఎక్కువ సుఖపడుతున్నావు అనుకో, శరీరం అంటే అనేక రకాలు ఉంటాయి, తిండి ఒకటే కాదు, బట్టలు కావచ్చు, నగలు కావచ్చు, శరీరానికి అవి ఇవి ఎన్నో ఉంటాయి. శరీరం గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటే నువ్వు ఆత్మ సంబంధి కాదు. ఆత్మ సంబంధం అయితే నువ్వు శరీరాన్ని కుళ్ళపట్టదు. నువ్వు శరీరం గురించి ఆలోచిస్తే శరీరం కుళ్ళపడుతుంది, ఆత్మ కూడా కుళ్ళపడుతుంది. ప్రభు ఉండడు. మనం దేవుని సృష్టికర్తన దేవుని, ఆయన ఆత్మ స్వరూపం కలిగిన దేవుడు కాబట్టి, మనం ఆత్మ సంబంధం కాబట్టి ఆత్మ సంబంధం విషయాల గురించి ఆలోచించాలి. కానీ ఎక్కువగా శరీరానికి ఏమి తినాలి, ఏమి కట్టుకోవాలి, ఏమి చూపించాలి, ఏమి నిద్రించాలి, ఏమి చేయాలి, ఇవన్నీ ఆలోచన చేయాల్సిన అవసరం లేదండి. మరి మనం ఎలా ఆలోచిస్తాం? శరీర సంబంధము కాదండి. నువ్వు ఎక్కువ శరీర సంబంధం గురించి ఆలోచిస్తున్నావంటే అసలు ప్రభుని లేదు నీ దగ్గర. ఆత్మ సంబంధం అయితే నువ్వు శరీరానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వు. శరీర సంబంధి కాదండి ప్రభు. పరిశుద్ధుడు ఆయన, ఆత్మస్వరూపం కలిగినది. మన శరీరానికి స్వస్థపరిచినాడు, నేను కాదనలే, కానీ అంతవరకే. కానీ 24 గంటలు శరీరం గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు, లేదనుకున్నావా? 24 గంటలు ఆలోచించే వాళ్ళు ఉన్నారు శరీరం గురించి. మరి అలాంటి ఎంత భయంకరమో చూడండి, ఎంత భయంకరమో చూడండి. అది శరీరం గురించి ఆలోచించే వాళ్ళు చాలా డేంజర్, వెరీ డేంజర్. నువ్వు ఆత్మ సంబంధం అయినప్పుడు ఆత్మ సంబంధం అవుతావు. నువ్వు ప్రార్థన చేసుకోవడం వల్ల నువ్వున్న బలహీనతలు అర్థం ముందర ఎలా ఉన్నావో అలా చూపిస్తాడు దేవుడు. వాటిని తొలగించుకుంటావు, క్లీన్ చేసుకుంటావు, పరిశుద్ధతను పొందుకుంటావు, ఆత్మీయతలో నువ్వు జీవిస్తావు, అభిషేకం పొందుకుంటావు, దేవునికి ఇష్టంగా నడుస్తావు, స్థిరమైన బలంగా ఆత్మని క్రీస్తు బండ మీద పునాది వేసుకుంటావు. ఎప్పుడైతే నువ్వు క్రీస్తు బండ మీద పునాది ఆత్మీయ స్థితిలో వేసుకున్నప్పుడు నువ్వు కదల్చకూడదు. అప్పుడు నువ్వెవరికి సహాయకరంగా ఉంటావు. నువ్వే సహాయకరమైనప్పుడు ఎవరికి సహాయకరంగా నువ్వేం చేస్తావు? చాలా జాగ్రత్త. అందుకే ప్రార్థన అనేది చాలా విలువైనది. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా చేసిన ప్రార్థన ఏమి తోచబోకుండా నీకు విడుదల ఏ విధంగా
ఎంతగానో సహాయం చేయాలనుకుంటాడు. అలాంటి దేవునికి మోసం చేసి ఎలా బతుకుతామండి? ఎంత మంచి దేవుడు అండి ఆయన. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఏడ్చినా కూడా నీకు సహాయం చేయాలని చూస్తాడు ఆయన. నిజంగా ఎంత మంచి దేవుడు అండి. మనం ఎంతో దూరం ఉండవు, తూర్పుకి పరిగణకంత దూరం ఉండి ఏడ్చి ప్రార్థన చేస్తే వినే దేవుడు, మనకి విడుదల చేయాలనే దేవుడు, మన అవసరాల అక్కర్లు తీర్చాలనే దేవుడు. మరి ఇలాంటి మంచి దేవునికి ద్రోహం చేస్తూ ఎన్ని రోజులు బ్రతుకుతామండి? ఇలాంటి మంచి దేవునికి ద్రోహం చేసి ఈ భూమి మీద బ్రతకలేమండి, బ్రతకలేరు. దేవునికి ఎన్నోసార్లు పిలుస్తూ వచ్చినాడు. దేవునికి ద్రోహం చేసి మనం అసలు బ్రతకలేము. మరి ఆయనకి దగ్గర ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేసుకోగలుగుతావు. ఉదయం చేసుకుంటావు, మధ్యాహ్నం చేసుకుంటావు, పండుకునేటప్పుడు చేసుకుంటావు. మరి ఆ బ్రతకు రాత్రి 12 గంటలకు రాని డ్యూటీ నుంచి అప్పుడు వచ్చి స్నానం చేసి 1 గంటప్పుడు ప్రార్థన చేసుకొని అన్న తిని కొనుక్కుంటాడు అంట. ఎంత ఓపిక, ఎంత మంచి మనసు. ఎందుకు నేను చెప్తున్నానంటే 2 నిమిషాలు ప్రభాక నుంచి క్షేమంగా తీసుకొచ్చినావు. నువ్వు దేవునికి దగ్గర అవుతావు, ఇప్పుడు ఆత్మీయతలో దగ్గర పడతావు, నువ్వు బలపరుచుకుంటావు, పరిశుద్ధపరుచుకుంటావు, ఆత్మీయతలో ఎదుగుతావు నువ్వు. లేకుంటే చాలా ఎక్కడేసిన గొంగుడంటే ఆడే ఉంటుంది, ఆడే ఉంటామండి. చాలా జాగ్రత్త. అందుకే ప్రార్థన చేసుకోవడము చాలా ఇంపార్టెంట్. వాళ్ళతో వీళ్ళతో గంటల సేపైనా మాట్లాడతాం కానీ 10 నిమిషాలు ప్రార్థన అంటేనే మరి తర్వాత చేసుకున్నాం, నిద్రపోయినట్టు చేసుకున్నాం. ఎన్ని పోస్ట్ పోన్ చేసేవాళ్ళు చేయలేదండి. అది ప్రార్థన చేయదు, కానీ నువ్వు చేసుకోవాలి. నా కోసం చేసుకోవాలి. చేసుకున్నప్పుడు దేవుని కృప కాపదల ఉండి నన్ను ఏదో ఒక విధంగా రక్షిస్తూ వస్తాడండి. రక్షిస్తాడు. నేను ఉన్న చీకటినంతా విడుదల చేసి వెలుగులోకి నడిపిస్తాడు. మరి అది ఎంత ధన్యతండి, ఇది ఎంత గిఫ్ట్ అండి. దేవుని తెలుసుకున్న బిడ్డలకి ఎంత గిఫ్ట్ అండి ఇది. చేసుకోవాలండి. మనం నేర్పిస్తాడు. చేసుకుంటున్నాం, చేస్తూ ఉంటే దేవుడు మనకి నేర్పిస్తాడు కూడా ప్రార్థన ఎలా చేయాలి. నేను అందరి కోసం ప్రార్థన చేసేవాడు అనేక విషయాలు మర్చిపోయినప్పుడు గుర్తు చేసి చెప్తాడు, దీనికోసం ప్రార్థన చేయి, వీళ్ళ కోసం ప్రార్థన చేయని ఫోటోతో సహా ఇస్తాడు. ఒక్కొక్కసారి వీళ్ళ ఫోటో ఇచ్చి వీళ్ళ కోసం ప్రార్థన చేయంటాడు దేవుడు. ఆశ్చర్యం వేస్తుంది. నేను ఎన్నో మర్చిపోయేటప్పుడు ఒక్కొక్కసారి డైరెక్ట్ ఒకసారి ఫోటోనే ఇస్తాడు. దేవుడు ఎంత కనికరమ కలిగిన దేవుడు అండి, ఎంత కృప కలిగిన దేవుడు అండి. నువ్వు తప్పిపోయి లోకంలో పరిగెడుతూ చీకట్లో వెళ్తుంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయంటున్నాడు అంటే నువ్వు విని దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు. చూడండి ఎంత ప్రేమిస్తున్నాడు. మనల్ని పట్టుకునేది ప్రార్థన ఈ బిడ్డ కోసం దేవుడు, వీళ్ళ కోసం దేవుడు, వీళ్ళ ఫోటోలతో సహా దేశాలతో సహా చెప్తూ ఉంటాడు దేవుడు ప్రార్థన చేయనని. మరి మేము చేస్తూ ఉంటే మీరు లోకంలో పరిగెడుతుంటే ఎన్ని రోజులు చూస్తాడు దేవుడు, ఎన్ని రోజులు చూస్తాడు. కాబట్టి ప్రార్థన అనేది చిన్న విషయానికని ప్రతి విషయానికి ప్రార్థన చేసుకోవడం వల్ల నువ్వు చెడు అంతా వెళ్ళిపోయి, చీకటంతా వెళ్ళిపోయి, దేవునికి అయిష్ట కార్యాలన్నీ వెళ్ళిపోయి ఆత్మీయతలు వెతుకుతూ పరిశుద్ధతను పొందుకుంటూ అప్పుడు నీకు ఏమొస్తుంది? తగ్గింపు మనసు వస్తుంది, వినయం వస్తుంది, విధేయత వస్తుంది, లోబడే మనసు కూడా వస్తుంది. ఎప్పుడైతే దేవునికి దగ్గరైతే ఆ మనసు లేకుండా రాదు. లోబడే మనసు నీకు రాదు. ప్రార్థనే లేదనుకో, నీకు ఏమి చెప్పినా కూడా వ్యతిరేకమే వచ్చింది. నువ్వు నాకేదో చెప్తావు అన్నట్టుగా ఉంటాను. కాబట్టి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు గడుపుతూ వస్తావో, ప్రార్థన అనేది అలవాటుగా చేసుకుంటావో, దేవుడు ఖచ్చితంగా అన్ని విషయాల్లో బలపరుస్తూ స్థిరంగా బలంగా ఉంటారన్నమాట. అందుకే ప్రార్థన అనేది ఖచ్చితంగా అలవాటుగా చేసుకోవాలి. అలవాటుగా చేసుకోవాలి. నువ్వు కూర్చున్నా, పండుకున్నా, లేస్తూ పోయేటప్పుడు దేవుడు నీకు ఏం చేయాలో చెప్తాడు. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళమనేది చెప్తాడు, ఎవరి దగ్గర కూర్చోమని చెప్తాడు, నువ్వు ఎలా ఉండమనేది చెప్తాడు, నువ్వు ఏం చేయాలనేది చెప్తాడు. మరి ఎంత మంచిదండి, క్షేమంగా చెప్తాడు. ఇవన్నీ నువ్వు తెలుసుకోగలుగుతావు, వింటావు. కాబట్టి ప్రార్థన చేసుకోవడం వల్ల చూడండి, ఒకే ఒకటి చెప్పేసి నేను ముగిస్తాను. కొర్నేలు అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉంటే పేతురు దగ్గరికి వెళ్ళమంటాడు. ఒక్కటి చెప్పి ముగిస్తాను. కొర్నేలు అనే వ్యక్తి చాలా దేవుడికి ఇష్టమైన వ్యక్తి, భయభక్తులు కలిగిన వ్యక్తి,
దేవుని మాటకు లోబడే వ్యక్తి, దేవుని మాటని విధేయత గౌరవించి దేవునికి చాలా అపస్తుల కార్యంలో ఉంది. మరి చదవండి. చాలా తగ్గించుకునే మనస్సు ఉంది ఆయనకి. ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉంటే పేతురు దగ్గరికి వెళ్ళి కలవండి అని చెప్తారు. దేవుడు అడ్రస్ సహా చెప్తాడు, ఫలానా ప్లేస్ అని కూడా చెప్తాడు. అప్పుడు వెంటనే వెళ్తాడు కొన్నేళ్ళు పేతురు దగ్గరికి. వెళ్తే అక్కడ పేతురు కూడా చెప్తాడు, నీకోసం వచ్చినారు మనుషులు. అక్కడ దేవుడు వాళ్ళకు కూడా చెప్తాడు. వాళ్ళిద్దరు ఎంతో దేవుని విషయంలో ఎన్నో విషయాలు ఆత్మీయతలో ఎదుగుతూ వస్తారండి. దేవుడు ఆత్మ స్వరూపుడు కాబట్టి నా దగ్గర మాట్లాడితే నీతో అక్కడ మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నిన్ను ఇక్కడ వివాహం చేసుకోమని పలాని వ్యక్తి చెప్తే పలాని వ్యక్తితో కూడా ఆ స్త్రీని వివాహం చేసుకొని చెప్తాడు. ఎప్పుడు నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు ఆ కొన్నేళ్ళతో పేదల దగ్గర వెళ్ళి కలవని చెప్పినప్పుడు, మరి పేదలకి మరి కొన్నేళ్ళు వస్తారని చెప్పినప్పుడు దేవుని ఆత్మ సంబంధులు కాబట్టి ఎక్కడో ఉన్న వాళ్ళిద్దరూ కలిసి దేవుని ఆత్మీయతలో అనేక విషయాలు మాట్లాడుతూ దేవుని బలపరుస్తూ ఆత్మీయులుగా ఒకరు ఆహ్వానించుకొని ప్రేమించుకుంటారండి. ఆత్మీయ స్థితి అదే అండి. ప్రార్థన చేస్తే అలాంటి కార్యాలు ఉంటాయి. మాట్లాడు. నువ్వు ఎక్కడ అమెరికాలో ఉంటున్నావు, ఎక్కడున్నావు, ఆఫ్రికాలో ఉండవు, నువ్వు ఇక్కడ ప్రార్థన చేసి అక్కడ మాట్లాడతావు, అక్కడ ప్రార్థన చేసి ఇక్కడ దేవుడు మాట్లాడతాడు. అర్థమైందా? అలాంటి స్థితిలో మనం జీవించాలి. కానీ ప్రార్థన లేకుండా చీకటిలో పాపంలో లోకంలో పరిగెడితే ఏంది నీకు నువ్వే మోసపోతావు. ఇతరులే మోసం చేస్తావు, ఇతరులే మోసం చేస్తూ తిరుగుతావు. నీకు నువ్వు మోసం చేసేటప్పుడు ఏమి అనేక మందికి మోసం చేయాలనుకుంటావు. నీకు నువ్వు మంచిగా జీవించడం నువ్వు అనేకలకు మంచిగా జీవిస్తావు. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే ఇక మనం పరిశుద్ధంగా ఉంటే మిమ్మల్ని పరిశుద్ధంగా తయారు చేస్తా. నేను పరిశుద్ధంగా లేకుంటే మిమ్మల్ని పరిశుద్ధంగా నేను చేయలేను. కరెక్టా కాదు? కాబట్టి అన్ని విషయాల్లో ప్రార్థన అనేది అలవాటుగా ఆచారంగా మనం ఆయనకి లోబడినప్పుడు చూస్తున్నప్పుడు దేవునికి ఇష్టంగా అన్ని విషయాలు వదులుతూ ఆయనకి నమ్మకంగా ఉంటూ మనం రక్షించుకొని ఆయన రాజ్యంలోకి వెళ్ళేంత వరకు, ప్రభుని హత్తుకునేంత వరకు మనము కాపాడుకుంటాము, రక్షించుకుంటాము, ఆయన రాజ్యంలో చేరుతాం అనేది ప్రార్థన అనేది అలవాటుగా మార్చుకోండి. మరి కొద్ది వాక్యాన్ని దేవుడు జీవించిన